మన వాయిస్ ఏమైనా కూడా కదా అసలు. హాయ్ మాస్టర్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ తర్వాత అందరూ యాడ్ అయిన తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. హాయిగా సుఖాసనంలో కూర్చున్నాం. ఏ ధ్యాస వద్దు ఫ్రెండ్స్, మనకు ఒకటే ధ్యాస, అదే శ్వాస మీద ధ్యాస. ఒక్క 10 నిమిషాలు ఫ్రెండ్స్, మనతో మనం ఏకమవుదాం, మనలోకి మనం ఏకమవుదాం. ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్, ఎవరు కలుతురవరాదు, శ్వాస మీదే ధ్యాస. ఆఖరి 5 నిమిషాలు ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవరాదు, శ్వాస మీదే ధ్యాస.
ఆఖరి 2 నిమిషములు ఫ్రెండ్స్. దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీదే ధ్యాస. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతుల్ని మీ 2 కళ్ళ మీద ఉంచుకునండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 కళ్ళను తెరుచుకొని మీ అరచేతిని చూసుకోండి. ఇంత చక్కని ధ్యానాన్ని అందించిన మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ధ్యానానికి ఒక్కసారి కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు పావని, మాది శ్రీకాళహస్తి. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో 108 రోజుల మెరాకులస్ పిరమిడ్ ఎనర్జీ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు 34వ రోజు. 34వ రోజులో మన ముందున్నారు సత్యనారాయణ గారు శ్రీకాళహస్తి నుండి. సో వారి యొక్క అనుభవాల్ని మనం ఈ రోజు తెలుసుకుందాం. సో సార్ కి వెల్కమ్ చెప్పుకుందాం. వెల్కమ్ సార్. నమస్కారమ్మా. స్టార్ట్ చేస్తాం. నా పేరు సత్యనారాయణ, సిద్ధిరాజు సత్యనారాయణ. మా ఇంటి పేరు సిద్ధిరాజు. మేము శ్రీకాళహస్తిలోనే ఒక 70 సంవత్సరాలుగా ఇక్కడే పుట్టి పెరిగి అంతా అయింది. ముఖ్యంగా మనము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది మాస్టర్స్ కొంతమంది ఉన్నారు. మొదటగా మన గురువు గారు అయినటువంటి పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటు సార్ దగ్గర నేను దగ్గరగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ జీకే గారి దగ్గర, అలాగే వంశీ గారి దగ్గర, చాలామంది సీనియర్ మాస్టర్స్ జయప్రకాష్ గారి దగ్గర, చాలామంది దగ్గర నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు పత్రి గారి దగ్గర డైరెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు 2-3 బ్యాచ్ల్లో వాళ్ళు నేర్చుకున్నారన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోవాలని డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు విశాఖపట్నం, ఆయన దగ్గర నేర్చుకున్నాను. నన్ను ఆయన ఇంట్రడ్యూస్ చేసింది వంశీ గారు. ఒక ట్రెక్కింగ్లో ఆయన కలిశాను. అప్పటి నుంచి వంశీ గారు కూడా అద్భుతమైన మాస్టరు. ఏడుస్తున్నావా అమ్మమ్మ దగ్గర వచ్చిందని? అప్పటి నుంచి నేను ఈ పిరమిడ్ సొసైటీలో ఒక్కొక్కరు యొక్క జ్ఞానాన్ని పుస్తకాల ద్వారా అయితే ఎంతో మంది గురువుల దగ్గర కానీ సత్యనారాయణ సార్ మాట్లాడుతున్నారు. ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను 2000 సంవత్సరము నవంబర్ నెలలో వజ్రోత్సవాలని మా శ్రీకాళహస్తి దగ్గరలో మలయాళ స్వామి ఆశ్రమం ఉంది. అక్కడ వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ అనేక మంది గురువులను ఆహ్వానించారు. మన పత్రి గారిని కూడా ఆహ్వానించారు. అప్పుడు అక్కడ బుక్ షాపులు మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు పెట్టారన్నమాట. అక్కడ నాకు కంప్లీట్ మ్యాన్ అనే ఒక పుస్తకం దొరికింది. సరే, నాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదివే అలవాటు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ పుస్తకం తీసుకొని చదవడం మొదలుపెట్టింది. నేను దాదాపు నాకు డిగ్రీ నుంచి 1984 నుంచి నేను ఏ సొసైటీ కరెక్ట్గా ఉంది లేదా ఏ గురువు కరెక్ట్గా ఉన్నారు అని నేను ఎదుగుతూ ఉన్నాను. వివేకానంద పుస్తకాలు కూడా చాలా ఎక్కువగా చదివేవాడిని. వివేకానంద మెడిటేషన్ చేసేవాడిని. అన్నిటినీ చదువుకుంటూ అలాగా ఒక్కొక్క గురువు గురించి తెలుసుకుంటూ ఆ సాధన చేసేవాడిని. నాకేది తృప్తిని ఇవ్వలేదు.
2000 సంవత్సరంలో నవంబర్లో ఈ కంప్లీట్ మ్యాన్ అనే బుక్ ద్వారా నాకు మా పత్రి గారి గురించి తెలిసింది. పత్రి గారి గురించి తెలిసినప్పుడు ఆయన యొక్క నడవడి, ఆయన ఎంత ప్రతి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడు, ఎంత ఎరుగుతూ ఉంటాడు, ఎంత జ్ఞానంతో ప్రవర్తిస్తారు, ఎలాగా అందరికీ శిక్షణ ఇస్తాడు, అనేక విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. పత్రి గారు అసలు మూమెంట్ని ఎలా తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్క పుస్తకాలు చదివే అలవాటు, ఆయన క్రికెట్ అంటే ఇష్టం, ఆయన యొక్క ఆహార విధానాలు, ఎంత ఎరుకుతో ఎంత జ్ఞానంతో ఎంత అందరినీ ఎంత బాగా శిక్షణ ఇస్తాడు. ప్రతి గురువు శిష్యుడికి శిక్షణ ఇస్తాడు. పత్రి గారు ఎన్నో లక్షల కోట్ల మందికి ఆయన యొక్క ప్రవర్తన ద్వారానే, ఆయన యొక్క మాటల ద్వారానే మనకు శిక్షణ ఇస్తాడనమాట. ముఖ్యంగా ఆయన వాక్క్షేత్రాన్ని మాత్రమే పట్టించుకుంటారు. మన పిరమిడ్స్ మాస్టర్స్ అందరూ కూడా ఆ తర్వాత ఆయన దగ్గర నేర్చుకొని ఒక్క వాక్క్షేత్రం సరి చేసుకుంటే చాలు, మనము ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే నోటి ద్వారా పోయేవే మన ఆలోచనలకు ద్వారా చేస్తాయి, ఆలోచనల ద్వారానే మన చేతుల ద్వారా వస్తాయి. ఫస్ట్ మాటలు అనేవి మనం సరి చేసుకోగలిగితే మన ఆలోచనలు ఆటోమేటిక్గా సరి అవుతాయి. ఆలోచన వ్యవస్థ ఎప్పుడైతే సరి అవుతుందో మన యొక్క చేసే కర్మలో కూడా చాలా క్లారిటీ ఉంటుంది. అలాగనే పుణ్యకర్మలు చేసి మనం ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకుంటాం అనమాట. అంటే పాపకర్మల జోలికి వెళ్ళాం. ముఖ్యంగా అహింస సిద్ధాంతాన్ని పాటిస్తాం, హింస జోలికి వెళ్ళాం. ఆ విధంగా మనకు మొదటి నుంచి కూడా పత్రి గారు వాక్క్షేత్రం మీద మనకు ఎక్కువగా గ్రిప్ ఇచ్చారు. 2000 సంవత్సరాలు ఆ విధంగా ధ్యానం మొదలుపెట్టి చేస్తూ పోతున్నప్పుడు బాగా ఎక్కువగా అనుభవాలు వచ్చేవి నాకు. మొదట్లో నాకు నాడీ మండలి శుద్ధి అంత జరిగింది. అంటే మనం కూర్చొని ఎక్కువసేపు 3 గంటలు కానీ కూర్చొని కానీ ధ్యానం చేయగలిగితే మన యొక్క నాడీ వ్యవస్థ అంతా, శరీరం అంతా ప్రక్షాళనయ్యి, ఆ తర్వాత వెన్నుముక నుంచి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఒక ఎనర్జీ పాస్ అయ్యి అక్కడ బాగా క్లీనింగ్ జరిగి మనకు అన్ని చక్రాలు కూడా బాగా క్లీన్ జరిగి శుభ్రపడి అప్పుడు మనకు తాడే యాక్టివేషన్ జరుగుతుంది. అది నాకు మొదట జరిగింది. మనకు బెంగళూరు పిరమిడ్లో ఒకసారి సారు 5 అవర్స్ నుంచి 6 అవర్స్ కూర్చోబెట్టేవారు నైట్ టైము. అప్పుడు ఆ 3 డేస్లో బాగా ఎక్కువగా నాడీ మండలి శుద్ధి జరిగి బాగా శరీరం అంతా జరిగి తాడే యాక్టివేషన్ జరిగి సూక్ష్మ శరీరయానం కూడా జరిగి అలాగే నా గర్జన్మలన్నీ కూడా చూసుకోవడం జరిగిందనమాట. గర్జన్మలు చూసుకోవడం నేను ఒక 3-4 జన్మలుగా మెడిటేషన్ యొక్క ప్రాసెస్లోనే అయితే రకరకాల డ్రెస్సులు, రకరకాల రంగులు డ్రెస్సులు వేసుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఎక్కువగా మెడిటేషన్ మీదే నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను 5-6 జన్మలుగా కూడా. ఆ విధంగా నా గర్జన్మలు చూసుకోవడం జరిగింది. మనకు ఈ యొక్క స్పిరిచువల్ రియాలిటీలో చేసినట్టుగా ఆ టన్నల్ ట్రావెల్, అనేక ప్రకృతి ఒక చెట్టు పోతా ఉంటే పోతూనే ఉంటుందన్నమాట. ఆకాశం అంత ఎత్తుకి ఎంత పెద్ద పొడవుగానే వస్తూనే ఉంటుంది. అలాగ ప్రతిదీ కూడా మనకు నేచరు అంతా కూడా కనిపించింది. అలా ఒక రోజంతా నేచర్ కనపడింది. రెండో రోజు అంతా గర్జన్మలు చూసుకోవడం జరిగింది. మొదటి రోజు మాత్రం ఈ యొక్క నాడీ మండలి శుద్ధి జరిగి దివ్యశక్తి ఉత్తేజం జరిగి తాడే యాక్టివేషన్ జరగడం ద్వారా నాకు 3వ రోజు నుంచి హాస్టల్ ట్రావెలింగ్ జరిగి అన్ని విషయాలు మనకు ఆధ్యాత్మికంగా ఏ క్వశ్చన్కైనా సరే సమాధానం దొరికే స్థితికి మనము ఒక్కొక్కదాన్ని నేర్చుకుంటూ అలాగా ముందుకెళ్ళాము. ఆ తర్వాత ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్ జీకే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన పరిచయం వల్ల నాకు ఎన్నో విషయాలు ఒక కారణకార సిద్ధాంతం మీద మంచి పట్టు ఏర్పడటం కానీ, అక్కడ మాకు ఎక్కువగా కారణకార సిద్ధాంతం మీద ఎక్కువ ఉంటుంది. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటారు ఇప్పుడు. అంతకుముందు ధ్యానారోగ్యము కేంద్రాలు ఎక్కువగా ఉండేవి. ఒక 60 కేంద్రాలు పెట్టాము మొదట్లో. ఆ తర్వాత అవి తీసేసి ఆన్లైన్లోనే స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే సబ్జెక్టు ప్రొవైడ్ చేసుకుంటున్నారు. సార్ బుక్స్ చాలా రాశారు. ఆ బుక్స్ అన్నింటిని కూడా 500 స్పిరిచువల్ టాబ్లెట్స్ అనమాట. అంటే తలనొప్పి నుంచి కాలుగోటు నుంచి తలనొప్పి వరకు ఏదైనా సరే, తల వరకు వెంట్రుక వరకు మనకు ఏ జబ్బులు వచ్చినా కూడా సరే దానికి సంబంధించినటువంటి వాటికి ఎలా నివారణ చేసుకోవాలా మనము, అంటే గత జన్మ కృతం వ్యాధి రూపేణ పీడితే అన్నారు భగవద్గీతలో. అలాగనే జ్ఞానాగ్ని కర్మ దగ్ధ, జ్ఞానం ద్వారానే కర్మలన్నీ దగ్ధమైపోతాయి అనే విషయాన్ని మనకు భగవద్గీతలో చెప్పబడింది. ఆ విధంగా మనకు మనకు రోగాలు వస్తున్నాయంటే మనం ఇప్పుడు కానీ ప్రస్తుతం కానీ అంతకుముందు జన్మల్లో కానీ మనము పాపకర్మలు చేసాము, దానివల్లే రోగాలు వచ్చాయి. అవి పోవాలంటే జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం ద్వారానే సాధ్యము అనే విషయాన్ని
ధ్యానారోగ్య ప్రాజెక్ట్ వారు స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా మనకందరికీ అందిస్తున్నారు. దాంట్లో నేను కూడా కొంతకాలం సార్తో ఒక 5 to 7 years సార్తో అలా జర్నీ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఎక్కువగా ఆ నాలెడ్జ్ ఎక్కువగా వచ్చింది. దాని ద్వారా చాలా రకాల వ్యక్తుల్ని నేను దాదాపు విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా క్లాసులు తీసుకోవడం అలా జరిగింది అప్పట్లో. అలా విధంగా నాకు అనేక మంది మాస్టర్స్ పరిచయం అయ్యారు. అందరికి కూడా నేను చెప్పేది ఏమంటే, మనము ధ్యానం చేయడాలి ఫస్ట్, ఆ తర్వాత స్వాధ్యాయం చేయాలా, ఆ తర్వాత సజ్జన సాంగత్యం. ఈ విధంగా మనము సత్యం తెలిసిన వాళ్ళు చేసినటువంటి కార్యక్రమే సజ్జన సాంగత్యం అనమాట. సాంగత్యం యాక్చువల్గా చెప్పాలంటే సత్సాంగత్యాన్ని మనం సజ్జన సాంగత్యం అంటాము. ఆ తర్వాత ఆచార సాంగత్యం, మనకన్నా ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మనము జ్ఞానాన్ని పొందాల. ఆ విధంగా మనము వెళ్ళాలన్నమాట. ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మిక శాస్త్రం. అది ఎలా అధ్యయనం చేస్తాము? మనము ధ్యానంలో కూర్చునేసి మనం ఎప్పుడైతే ఆలోచన స్థితికి వెళ్తామో మనకు ఆ జ్ఞానము ఎంతో ఇన్నర్గానే మనకు ఎంతో అందబోతుంది అన్నమాట. అంటే అంతర్ప్రయాణం ద్వారానే మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించాం. మనం ఏ ప్రశ్న వేసినా మనకు సమాధానం వస్తుంది. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెప్పే స్థితికి మనకు వస్తుంది. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. బుక్స్ ద్వారా మనం ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించిన దాన్ని మనం బుక్స్ ద్వారా మనం అందుకుంటాము. అలాగే సజ్జన సాంగత్యం వల్ల వాళ్ళు మనం అన్నిట్లోనూ మనం ఇది కాదు కాబట్టి వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు శాస్త్రపరంగా వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఆధ్యాత్మిక శాస్త్రంగా వాళ్ళు ధ్యానం ద్వారా తెలుసుకున్న విషయాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా మనకు చెప్పినప్పుడు మనం కూడా దాన్ని ఓహో మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని అనుభవాలు కూడా మనకు కరెక్ట్ అనిపిస్తాయి అనమాట. అంటే ధ్యానం చేసే వాళ్ళందరికీ ఆ యొక్క ఇది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనకు కొన్ని అనుభవాలు వచ్చాయంటే దాని పరంపరలో ఎన్నో అనుభవాలు మనం మిస్ అయ్యి ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్క అనుభవం వస్తుంది. అలాంటి అనుభవాలన్నింటినీ మనం ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొంది మనకు ధ్యానంలో ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఏదైనా అనుభవం వచ్చినప్పుడు ఓహో ఇలా కూడా వస్తుంది కదా, మనకి ఇంతకుముందు విన్నాం కదా అనే విషయాన్ని తెలుసుకొని భయపడకుండా ముందుకు పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి అహంకార మమకారాలన్నింటినీ తీసేసుకుంటూ ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో ఆ ధ్యానం ద్వారా మనకు ఒక నిశ్చల స్థితి, శాంతి స్థితి, ఆరోగ్యము, ఆనందం అలాగా మనం అన్నిట్లోనూ ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను చాలా డెవలప్మెంట్. ఎవరితో ఎలా ప్రవర్తించాలా, మన విషయాలు ఎంతవరకు మనం నేర్చుకోవాలి, అలాగనే అందరితో మనం ఎలాగ ఉండాలి, వాళ్ళందరితో మనం ఇతరుల సమస్యలపైన మనం ఎంతవరకు మనం సలహాలు ఇవ్వాలి, వాళ్ళ యొక్క సొంత విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు అనే విషయాలన్నీ నేర్చుకొని పరస్పర సంబంధాలు కూడా బాగా మెరుగుపరుచుకుంటూ చాలా ముందుకి పురోగతి చేస్తాం అన్నమాట. ప్రాపంచికత అంటే కంటికి కనిపించేవన్నమాట. కంటికి కనపరచకుండా కనపడిన ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక మార్గంలో మనకు అనుభవంలోకి వస్తాయి. మన సాధన, మన పుస్తకాల ద్వారా కానీ సత్సంగాల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ ఎంతో జ్ఞానాన్ని పొందాలి. ఆ సత్యం నుంచి అసత్యం నుంచి సత్యం వైపుకి అంధకారం అనేది లేదు, ఉంది అనుకోవడమే దానికి కారణము. మనసు ఎక్కువ ప్రాధాన్యతతో జీవించడం, ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆత్మ అనేది మనం భౌతిక జీవితానికి ముందు ఉంది, వెనుక ఉంది అని అర్థం చేసుకుంటామో, ఆధ్యాత్మికత అనేది మనకు ఎప్పుడైతే వంటపడుతుందో ఆత్మ గురించి అవగాహన పెంచుకోవడమే ఆధ్యాత్మికత. అనేక జన్మలు ఉన్నాయి, అవి మనం ఎప్పుడు అవగాహన చేసుకోవడం జరుగుతుందో అప్పుడు మనం దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అర్థమవుతుంది. ఎంత డబ్బు సంపాదించాలో, ఏమి మన జీవితానికి అవసరమో, ఎంత కష్టపడాలో, ఎలా కష్టపడాలో తెలుస్తుంది. మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికతలో వచ్చామో మన గత జన్మలు చూసుకోవడం తెలుస్తుంది. దాని ద్వారా మనకేం తెలుస్తుంది? మనం అనేక జన్మల్లో ఉన్నాము, ఈ జన్మ ఒక్కటే కాదు, ఇక్కడితోనే ఏం అయిపోదు. మనము ఒక స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి మనం ప్రతి జన్మలో ఎదుగుతూ ఉన్నామనే విషయం తెలుస్తుంది అనమాట. మనం అనేక జన్మల్లో ఉన్నామనే విషయం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనము క్లారిటీగా జీవిస్తాం. ఓహో మనకు ఎంత అవసరము, ఎంత పని చేయాలా, ఎంత కష్టపడాలా, ఎంత సంపాదించాలా, మన అవసరాలకి రోటి కప్పడవరు మకాన్ వరకు మనం సంపాదించుకుంటే చాలు, మిగతా జీవితం అంతా మనము ఆధ్యాత్మికం వైపు ముందు మొదలు పెడితే ఎన్నో జన్మలు ఎత్తే పని మనకు తగ్గుతుంది అనమాట. ఈ జన్మలోనే అనేక జన్మల్ని
మనం ప్రక్షాళన చేసుకొని ఎంతో ముందుకు వెళ్ళిపోతాం ఆధ్యాత్మికంగా. ఆ విధంగా మనము ఎప్పుడైతే ఈ ధ్యానం చేసుకుంటూ, ఈ పుస్తకాలు చదువుకుంటూ, ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ, ఆచార సాంగత్యం చేసుకుంటూ ఎంతో ముందుకెళ్ళి 3 గంటలు కూర్చునే స్థితికొచ్చి, ఎప్పుడైతే మనం నాడీమండలి శుద్ధి చేసుకొని, మూడో కన్ను ఉత్తేజితం చేసుకొని, సూక్ష్మ శరీర యానాలు ఇలాంటివన్నీ చేసి, తర్జన్మలన్నీ కూడా మనం చూసుకోగలిగినాం. అప్పుడు మనం తాడై మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడే మనకు ఆధ్యాత్మిక వంట పడినట్టు. అప్పటి నుంచి మనము చాలా ఎరుకతో, జ్ఞానంతో రెగ్యులర్‌గా ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నామంటే, మనకు కావాల్సిందేదో మన దగ్గరికి వస్తుంది. మన దగ్గర నుంచి మన దగ్గర ఉండే గుణాలు ఎన్నో ఉంటాయి, అవలక్షణాలు. ఆ లక్షణాలన్నీ కూడా మనకు దూరం అవుతూ, మనకు కావాల్సిన వ్యక్తులు మాత్రమే, అంటే మనకు జ్ఞానాన్ని అందించే వ్యక్తులు, ఎంతో ఎనర్జీ ఉన్న వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు. మనకు అనవసరమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మన దరిదాపుల్లో కూడా రారు. ఎందుకంటే మన ఎనర్జీ వాళ్ళతో ఆ పని జరగనివ్వదనమాట. వాళ్ళు వచ్చినా కూడా మనం వాళ్ళని దూరంగా పెట్టడం, ఆటోమేటిక్‌గా ఆ పని జరగకుండా అయిపోవడం జరుగుతుందనమాట. కొంత దూరం అయిపోతుంటారు. ఆ విధంగా మనము ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటూ, ఒక తాడైని మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. అది చూసుకున్నామంటే ఏమవుతుందంటే, నేను ఆత్మ పదార్థాన్ని, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మని. బుద్ధితో మాత్రం వ్యవహరించాలా. ఆత్మకు సంబంధించింది ఏంటంటే బుద్ధి, శరీరానికి సంబంధించింది మనసు. మనసును ఎప్పుడైతే తీసేస్తామో బుద్ధి ప్రచండంగా ప్రజ్వలిస్తుంది. ఆ ప్రజ్వలినటువంటి బుద్ధితో మనము ఎప్పుడు కూడా వ్యవహారాలు చేస్తూ ఉన్నామంటే ఆత్మకు అనుసరించి ఉంటుందన్నమాట. అంటే పురోగతి తప్ప తిరోగమనం అనేది ఉండదు. ఎప్పుడైతే పురోగమనం లైఫ్‌లో ఉంటుందో మనము ఎన్నో ఏమేం కర్మలు చేయాలా, ఏమేం కర్మలు చేయకూడదు, ఎంత తినాలా అనే విషయం మీద, ఎంత సంపాదించాలా, ఎవరితో ఎలా ప్రవర్తించాలా, ప్రతి విషయం మీద మనకు అవగాహన వస్తుంది. మనకు గ్రిప్ వస్తుందన్నమాట. అంటే మనకు పట్టొస్తుంది. ఆ పట్టుతో మనము మన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ, మన సొసైటీకి కూడా ఎన్నో విషయాల్లో మనము ముందుకు తీసుకెళ్తూ, అందరికీ మనం ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తాం. మనకు ముందు మన స్వధర్మం. స్వధర్మం అంటే మన శరీరానికి కాకుండా శరీరానికి చేసుకోవాల్సింది చేసుకుంటూ, అలాగే ఆత్మకి ఎక్కువగా ధ్యానాన్ని చేయడము, ఆ తర్వాత పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యం చేయడం, ఆచార సాంగత్యం చేయడం, వీటన్నిటిని చేయడం ద్వారా మనం ఎప్పుడు ఎథరిక్ బాడీలో ఎటువంటి దోషాలు లేకుండా, ఎథరిక్ బాడీ వల్లే మనకు ఎప్పుడైనా రోగాలు వస్తాయి. ఎథరిక్ బాడీ ఎప్పుడైతే క్లీన్‌గా శుభ్రంగా ఉంటుందో ఆ రోజు మనకు ఏ రోగము రాదు, ఏ తలనొప్పి రాదు. పని చేయడం వల్ల ఏదైనా కొద్దిగా ఎక్కువ పని చేసుకోవడం వల్ల కొద్దిగా వీక్‌నెస్ ఉంటుందే తప్ప మనకు ఉంటుంది. టైం వేస్ట్ చేయకుండా మనం పని చేయడం అలవాటు కాబట్టి మనకు ఆ వీక్‌నెస్ అనేది ఉంటుంది తప్ప ఎటువంటి రోగాలు, ఎటువంటి కష్టాలు ఏముండవు. ఎందుకంటే మనము మనసుని తీసేస్తాం కాబట్టి ఎప్పుడైతే మనకొస్తాయో వాటిని ఎక్కువగా తీసుకొని ఆలోచించడం, మన దాని గురించి దిగులు పడడం, దాని గురించి పదే పదే మాట్లాడడం ఎప్పుడైతే చేయమో, చెప్పాను గదా! ఎప్పుడైతే వాక్క్షేత్రం మనకు శుభ్రంగా ఉంటుందో, వాక్క్షేత్రం వల్ల మైండు పరిశుభ్రంగా ఉంటుంది. అంటే మనసులో ఎప్పుడు గూడా కల్మషం లేకుండా మనము నిర్మోహమాటంగా ఉండడము, ఆహ్, ప్రజ్ఞతో ఉండడము, బుద్ధితో పనిచేయడము ఎప్పుడైతే చేస్తామో కర్మలు చేస్తాయి. కర్మలు గూడా స్వచ్ఛంగా ఉంటాయి. అంటే వాక్కుని బట్టి బుద్ధి, బుద్ధిని బట్టి కర్మలుంటాయి. ఎప్పుడైతే ప్రక్షాళన ఒకదాని మీద ఒకటి ధ్యానం చేసుకుంటూ, మన వాక్క్షేత్రాన్ని మనం శుభ్రం చేసుకుంటామో, అలాగనే బుద్ధిలో గూడా మనకు ఎటువంటి ఇది ఉండదో, మాంద్యం ఉండదో, అప్పుడు మనము కర్మల్లో గూడా చాలా క్లారిటీగా ముందుకెళ్తాం. ఎప్పుడైతే కర్మలు శుభ్రంగా చేయడం మనం మొదలు పెడతామో, మనకు ఎటువంటి కర్మలు అంటవు. అంటే ఒక నిర్గుణ స్థితిలో ఉండి చేయడం, మనకెంత అవసరం అంత కష్టపడడం, ఎంత సంపాదించాలో అంత సంపాదించడం, ఎంత తినాలో అంత తినడం, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడం. ఒక మాటలో చెప్పాలంటే బుద్ధుడి అష్టాంగ మార్గం అన్నమాట. బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ఆచరించాలన్నమాట. బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ఆచరించే శక్తి మన ఎవరికొస్తుందిరా అంటే, రెగ్యులర్‌గా ధ్యానం చేస్తూ, జ్ఞానంతో మాట్లాడుతూ, ఎరుకతో ఉండే వాళ్ళకి ఎప్పుడు గూడా మనకు బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని ఆచరణలో పెట్టగల స్థితిలో ఉంటాం. అంటే మనకు జన్మరాహిత్యం వైపు ముందుకు పోవడానికి బుద్ధుడు అష్టాంగ మార్గం చాలా ఉపయోగపడుతుంది. అంటే సరైనటువంటి వాక్కులు, సరైనటువంటి ఆహ్, సంపాదన. అంటే మనకు సరికాని మార్గాల్లో కాకుండా, మనకు ఎంత అవసరమో అంత సరైనటువంటి ఒక కరప్షన్ లేని యొక్క దీంట్లో మనం సంపాదించుకోవడం. అలాగనే సరైనటువంటి వాక్కులు, సరైనటువంటి కర్మలు, సరైనటువంటి ఇది ఏకాగ్రత
అష్టాంగ మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మనము రెగ్యులర్గా, అప్పుడు మనకు జీవితం సఫలమవుతుంది. ఆత్మజ్ఞానం వైపు ఎంతో పురోగతి కనిపిస్తుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎంతవరకు ఏ విషయం మాట్లాడాలి, ఎంతవరకు ఇతరుల విషయాలు పట్ల జోక్యం చేసుకోవాలి, మనము భూమి మీద ఏ ధర్మాలు అంటే కుటుంబ ధర్మం, ఫస్ట్ స్వధర్మం చెప్పాను కదా. స్వధర్మం అంటే మనం ధ్యానం చేయడము, అలాగనే పుస్తకాలు చదవడము, ఇది చేసుకుంటూ ఆచార సంగతి చేసుకుంటూ మన శరీరాన్ని మనం హాయిగా రెస్ట్ ఇస్తూ, అలాగనే ఆహారము, సరైన ఆహారం అంటే శాకాహారం ఇస్తూ, ఫలాహారము, ద్రవాహారము వీటితోనే ఎక్కువగా నడుపుతూ, మౌనాన్ని పాటించుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, ఆ విధంగా మనము ఎప్పుడైతే వృద్ధి చెందుతామో మనకు స్వధర్మంలో మనకు హాయిగా ఆనందం కలిగిస్తుంది అనమాట. దాంతోపాటు సంగీతం కూడా నేర్చుకోగలిగితే వీలున్న వాళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసులు అన్నీ ఉన్నాయి. నేను కూడా సంగీతం నేర్చుకుంటున్నా. అప్పుడు 2-3 నెలలుగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి హాయిగా ఇంట్లో ఉన్నాము కాబట్టి సంగీతం మీద దృష్టి పెట్టాను. అలా సంగీతం నేర్చుకోవడము, ఎప్పుడు కూడా మనం అలా ఒక కళని కానీ మనం నేర్చుకుంటే ఏమవుతుంటే, ధ్యానం ద్వారా ఎంతైతే ఆనందాన్ని పొందుతామో ఆ సంగీతం ద్వారా కూడా మనకు అనవసర విషయాలన్నీ పోయి ఆ టైం ఎప్పుడు అక్కడ ఉంటామో మన యొక్క మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అనమాట. మనసుకి ఇవ్వాల్సింది సంగీతం ద్వారా, సినిమాల ద్వారా, అలాంటి విషయాల ద్వారా, ప్రకృతిలో తిరగడం ద్వారా, మంచి స్వీట్, మంచి ఆహారాన్ని ఎంజాయ్ చేయడం ద్వారా మనము ఆ మనసుని తృప్తిపరుస్తాం. ఎప్పుడైతే మనసు ఉంటుందో మన మణిపూర చక్రం హ్యాపీగా ఉంటుంది. మణిపూర చక్రం ఎప్పుడైతే ఉంటుందో ఎథరిక్ బాడీలో ఎటువంటి ఆ యొక్క కల్మషాలు చేరవు. ఎప్పుడైతే చేరవో అప్పుడు మనకు ఎథరిక్ బాడీ శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అలా స్వధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి. తర్వాత కుటుంబ ధర్మం. కుటుంబ ధర్మంలో మనం చేయవలసింది, మన కుటుంబం ధర్మం ఏముంటుంది, మన ఇంట్లో వాళ్ళతో మనం హ్యాపీగా ఉండడం, వాళ్లకు సమయాన్ని వెచ్చించడం, వాళ్ళతో పాటు మనము కొంత సమయాన్ని ఖచ్చితంగా గడపాలన్నమాట. ఎన్నో పనులు ఉంటాయి కానీ కూడా మనం సమయాన్ని ఎక్కువగా వాళ్ళకి కేటాయించాల్సిన టయాన్ని ఏమాత్రం మిస్ చేయకుండా వాళ్ళకి కేటాయిస్తూ మనం పోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి మనం రోటి కప్పడ మకాన్లో మనకు ఏదైతే మన బాధ్యత ఉందో ఆ బాధ్యతను మనం నెరవేర్చుకుంటూ ఉండాలన్నమాట. అలా కుటుంబ ధర్మాన్ని మనము నిర్వర్తించుకుంటూ ఉండాలి. అలాగే సామాజిక ధర్మం. సామాజిక ధర్మానికి మనం నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే మనం ఎక్కువగా ఈ ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటివన్నీ కార్యక్రమాలు మనం చేయడం ఏందిరా అంటే, ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళందరూ సమాజంలో వాళ్ళకి ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎంత అవసరమో, ఏది అవసరమో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆటోమేటిక్గా పరిశుద్ధ ఆత్మలు అవుతారు. ఆ విధమైనటువంటి ఆత్మలు ఎప్పుడు కూడా ఏ అనవసరమైన వ్యవహారాలకి పోరు, హాయిగా ఉంటారు. అందుకే మనం ధ్యానం నేర్పించి ప్రతి ఒక్కరిని ఈ పొల్యూషన్ యొక్క సమస్యల నుంచి, అన్నిటి నుంచి, మానసిక పొల్యూషన్ నుంచి, అన్ని సమస్యల నుంచి మనం దూరం చేయడానికి ధ్యానం నేర్పించాలి. ఆ తర్వాత శాకాహార ర్యాలీని మనం చేపట్టడం ద్వారా అందరికీ మాంసాహారం తినకూడదనే విషయం తెలుస్తుంది. మాంసాహారం మానేశారంటే వాళ్ళ యొక్క కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి, సగం కర్మలు. ఆ తర్వాత మనం చేసే కర్మలే ఉంటాయి కానీ 80% కర్మలు ఆ యొక్క మాంసాహారాన్ని వదిలిపెట్టడం ద్వారా తెలుస్తుంది. మన వాళ్ళందరూ కూడా చాలామంది 80% అందరూ మాంసాహారులే ఈ ధ్యానంలోకి రాకముందు. వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారిన తర్వాత ఎంతో అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు. అదేవిధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా సామాజిక బాధ్యతని మనకు గుర్తు చేస్తుంది అనమాట. అంటే సమాజంలో ఈ యొక్క పొల్యూషన్ అయిపోయినటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది. ఈ ప్రక్షాళన ఒక రోజుతో కాదు, ఈ ఎలా ఉండాలా, ఆత్మజ్ఞానుల పరిపాలకులు కావాలన్న సోక్రటీస్ వాక్యాన్ని మనము ఆచరణలో పెట్టడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని మనం స్థాపించుకున్నాం. దాంట్లో నేను 2009లో నెల్లూరులో ఎంపీగా నిలబడి 11 మంది ఎమ్మెల్యేలని నిలబెట్టడం జరిగింది. అలాగే కాళహస్తిలో కూడా మొన్న 2019లో, మన 10 సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యేగా నిలబడింది. అంతకుముందు కూడా నేను ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తా పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది అనమాట. అంటే ఏంద్రా అంటే, ఆత్మజ్ఞానుల పరిపాలకులు అయితే ఎలా ఉంటుంది పరిపాలన, వాళ్ళకు నిస్వార్థమైన జీవితాన్ని వాళ్ళు రాజకీయాల్లో కూడా వాళ్ళు ప్రవేశపెడతారు కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది అనే దానికి ఒక మోడల్ మనకు ఉందన్నమాట. సచివాలయం అని ఉంది. ఆ సచివాలయం ఎలా ఉంటుంది అనేసి, అంటే పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది,
ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఆరోగ్యానికి అసలు ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి చెట్లు, సంపద వీటన్నిటిని మనం ఎప్పుడైతే మనం ఎక్కువగా అందిస్తామో సమాజానికి, ఆటోమేటిక్గా మంచి పొల్యూషన్ లేని ఒక జీవితం. ఈ కరోనా లేని దానివల్ల ఈసారి మనం చూడండి, జూన్ నెల నుంచే వానలు పడుతున్నాయి. మా ఏరియాలో నవంబర్ దాకా వానలు పడవు, కాళహస్త్రి, రాయలసీమ ఏరియాలో, నెల్లూరు జిల్లాలో. కానీ ఈ ఏరియాలో అంతా కూడా ఈసారి జూన్ 15 నుంచి దాదాపు కరెక్ట్గా వానలు పడుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు. ఎందుకని? ఎంతో పొల్యూషన్ ఆగిపోయింది. మనకు బండ్లు తిరగడం ఆగిపోయింది, ఫ్యాక్టరీలు అన్నీ చాలా వరకు ఆగిపోయినాయి, ఎంతో నదులన్నీ కూడా ఎంతో స్వచ్ఛమైనవి. మనం టీవీలలో, పేపర్లలో చూస్తున్నాము. అవన్నీ కూడా ఎంతో ఇదైపోయినాయి. ఎప్పుడైతే అయిపోయిందో మనకు ఈ యొక్క ఓజోన్ పవర్లో పొల్యూషన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అక్కడ వాతావరణం అంతా చాలా నిర్మలంగా ఏర్పడి చెట్ల యొక్క గాలి స్వచ్ఛంగా వాటికి మేఘాలకు అంది మనకు వర్షం రూపంలో మనకు అందిస్తా ఉన్నాయి అనమాట. ఈ వర్షం ఎప్పుడైతే మనకు పడుతుందో ఆహార ధాన్యాలు పండుతాయి, పొల్యూషన్ ఉండదు, వాటర్ సమస్య ఉండదు, నీటి సమస్య ఉండదు. ఇలాగ మనకు ఎప్పుడైతే పొల్యూషన్ ఉండదు అనమాట. దాన్ని అన్నింటినీ కావాలంటే చెట్లు బాగా పెంచాలన్నమాట. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మనకు బోధిస్తుంది. అలాగనే ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలా అనే దానికి చాలా ఉన్నాయన్నమాట. మనకి ఇంతకుముందు పాతకాలంలో గురుకుల పాఠశాలలు ఉండేవి. గురుకుల పాఠశాలలో ఏంది, ఆత్మవిద్య నేర్పించేవాళ్ళు. ఆత్మవిద్య అనేది అన్ని విద్యలకు మూలం. అది ఎప్పుడైతే మనకు ఆత్మవిద్య అందుతుందో మనకు మిగతాలో మనకు ఏ విద్య మనకు బాగా అవగాహన అవుతుంది, ఏ విషయాల పట్ల మనం శ్రద్ధ చూపించాలా, ఆ విషయాలన్నింటినీ మనం బాగా డెవలప్ చేసుకొని మనం ఎప్పుడైతే శ్రద్ధ పెడతామో ఒక విషయంలో, 2 విషయాల్లో, 3 విషయాల్లో మనం నిష్ణాతులు అవుతాం. దాని ద్వారా మనకు ఉపాధి లభిస్తుంది. మనం ఏ పని చేయాలో ఆ పని సక్రమంగా నిర్వర్తిస్తాం. ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైతే వస్తుందో మనకు ఏ స్కిల్స్ ఉన్నాయి అనే విషయం మనకే తెలుస్తుంది అనమాట. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంది, మనం ఏ పని చేయగలుగుతాము, మనలో అంతకుముందు కూడా మన గర్జన్మల్లో ఉన్నటువంటి స్కిల్స్ కూడా మనకు బయటకు వస్తాయి. అలాంటి యొక్క స్కిల్స్ అన్ని ఎప్పుడైతే బయట వస్తాయో ఆ స్కిల్స్ని పట్టుకొని మనము ముందుకు పోయినామంటే ఆ స్కిల్స్లో అభివృద్ధి చెంది మన జీవనోపాధి ఉంటుంది, అలాగనే మనకు ఆత్మోన్నతి ఉంటుంది. ఆత్మోన్నతి వైపు పరిగెడుతుంది. ఇలాంటి విషయాలన్నింటినీ ఎవరికి ఎంతవరకు మనము ఆధ్యాత్మిక విద్య అందించి ఆ తర్వాత స్కిల్స్ నేర్పిస్తే ఆటోమేటిక్గా ఈ నిరుద్యోగ సమస్య ఉండదు. ఎప్పుడైతే స్కిల్స్ నేర్చుకుంటారో ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా అందరూ ఆరోగ్యాన్ని అలాగనే ఉపాధిని పొంది ఆనందంగా జీవించగలుగుతారు అన్నమాట. ఆత్మవిద్య వల్ల ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనేది ఒక టెక్నికల్ విద్య నేర్చుకున్నారంటే దాని ద్వారా మనకు కావాల్సినటువంటి అవసరాలు తీరుతాయి. మన కుటుంబ అవసరాలు అయితేమి, మన ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఆ టెక్నికల్ విద్య ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగా ఎవరికి ఏ విద్యలో నిష్ణాతులో మనకు అవగాహన అవుతుంది, మనకు ఎప్పుడైతే అవగాహన అవుతుందో ఆ పని చేస్తాము. ఆ పని చేసినప్పుడు సక్సెస్ అవుతాం. అనుభవం రాందే జ్ఞానం రాదు. అనుభవం పొందాలా అంటే కంపల్సరిగా ఆ విద్యను మనం ఆచరించాలా. ఆచరించాలా అంటే ఏమవుతుంది, మనం మైండ్ ఫ్రెష్గా ఉండి మనకి ఏ స్కిల్స్ మనలో ఉన్నాయనే విషయాన్ని మనం ఎప్పుడైతే బయటకు తీసుకురాగలుగుతామో దాని ద్వారా మన యొక్క జీవితాన్ని ఎప్పుడు ఉన్నతంగా మలుచుకుంటాం అనమాట. ఆ విధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మనం నేర్పించాల్సింది ప్రపంచానికి చాలా ఉందన్నమాట. ఈ అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైన వ్యవహారాలు, అనవసరమైన రాజకీయాలు లేకుండా, పొల్యూషన్ లేకుండా పరిపాలన చేయగలగను. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది అనే విషయాన్ని కూడా మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మనం చేస్తాం. అంటే సామాజిక ధర్మం అనేది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆనందంగా జీవించాలంటే మనం ఏ విషయాల మీద శ్రద్ధ చూపాలి. విషయానందం అంటే ఏం ఆహారం, మనకు ఎంత ఆహారం కావాలి, ఏమి తింటే మన శరీరానికి ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. మనకు మొదట్లో కొంతమంది మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మాంసాహారులు ఎక్కువ మంది. వాళ్ళందరూ కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ అహింసను బాగా పాటిస్తూ ఎప్పుడైతే ఈ యొక్క హింసను వదిలిపెట్టేశారో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే మన ఆహారము శాకాహారం. శాకాహారం చూడండి, చెట్లు తుంచేస్తే తునవుతాయి. అదే మనకు చిన్న ఏలు కట్ చేసామనుకోండి మళ్ళీ పెరుగుతుందా? పెరగదు. చెట్లు అయితే పెరుగుతాయి. అంటే శాకాహారం మాత్రమే మానవ ఆహారం. మన జీర్ణ వ్యవస్థ కానీ, మనకు ఉన్నటువంటి దంత వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనకు శాకాహారానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకోవడానికే ఉంది తప్ప మాంసాహారం తినడానికి లేదు. ఎప్పుడైతే శాకాహారము పాటిస్తూ ఈ ధ్యానంలోకి వచ్చామో ఆ తర్వాత ఆటోమేటిక్గా మనము ఎంతో పండ్లు తినడం, అంటే ఫలాహారం తీసుకొని కొద్ది రోజులు మెడిటేషన్ చేసి సాధన చేయడం ద్వారా ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము. అలాగనే ద్రవాహారము,
ద్రవాహారంతో కూడా మనం వాళ్ళు చాలా మంది రమణ అని విశాఖపట్నంలో ఒక అతను ఉన్నాడు. అతనికి బ్లడ్ టీబీ ఉండింది అనమాట. అంటే బ్లడ్లోనే టీబీ ఉండింది. ఆ బ్లడ్ అంతా తీసేస్తే కానీ టీబీ తీసి బ్లడ్ అంతా తీయడం అనేది తీస్తే మనిషి చనిపోతాడు. కానీ అతను ఏం చేశాడంటే 41 డేస్ అప్పుడు అతనికి వచ్చినటువంటి మెసేజ్ వల్ల 41 డేస్ అన్ని ధ్యాన కేంద్రాలు చూసుకుంటా అతను ఒక్క కొబ్బరి నీళ్ళతోనే ఉండిపోయాడు 41 రోజులు. ఉండేటప్పటికి బ్లడ్లో టీబీ అతనికి మాయమైపోయింది. లేదనమాట. బ్లడ్ టీబీ అతనికి జబ్బు లేకుండా పోయింది. ఆ తర్వాత ఆయన ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేశాడు. విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, అట్లానే మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాలన్నింటిలో తిరిగాడు. చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన. ఆ విధంగా ఆయన అలా రావడానికి బ్లడ్లో టీబీ పోవడం అనేది మామూలు విషయం కాదు. దానికి కారణం ఏంటంటే మాంసాహారం మానేయడం ఒకటి, ఆ తర్వాత ద్రవాహారంతోనే 41 రోజులు జీవించవచ్చు అని ఆయనకు వచ్చినటువంటి మాస్టర్ సందేశం ద్వారా ఆయన తెలుసుకొని ఆచరించడం ద్వారా ఆయన చేసుకున్నాడు. ఆ తర్వాత ధ్యానంలో వచ్చినాక అనేక కార్యక్రమాలు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ఎలక్షన్లో నిలబడడం కానీ, ఇలా ఒక 40 ధ్యాన కేంద్రాలు నెల్లూరులో 2009లో 40 ధ్యాన కేంద్రాలు పెట్టడం కానీ, ప్రతి 40 రోజులు నేను ఉన్నాను నెల్లూరులో ధ్యాన ప్రచారం చేసుకుంటూ. 3 వ్యాన్లు, ఒక 500 మంది మాస్టర్స్, విశాఖపట్నం నుంచి కూడా కొంతమంది మాస్టర్స్ వచ్చి మా యొక్క ఎలక్షన్లో పాల్గొన్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నప్పుడు ఒక 40 ధ్యాన కేంద్రాలు పెట్టాను. నెల్లూరు జిల్లా అప్పుడు చాలా తక్కువగా ఉండింది. 40 ధ్యాన కేంద్రాలు పెట్టేసేసి బాగా విస్తరించిన తర్వాత, ఆ తర్వాత నెల్లూరు జిల్లా కూడా చాలా ఎంతో మంది మాస్టర్స్ తయారయ్యి ఎన్నో ధ్యాన కేంద్రాలు వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్లు కూడా వచ్చాయి. ఆ విధంగా ధ్యాన ప్రచారం చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ద్వారా కూడా పాంప్లెట్ ఎక్కువగా అందించడం ద్వారా ప్రజల్ని ఆ యొక్క అప్పుడు ఎలా ఉంటుందిరా అంటే పాంప్లెట్ ఎవరు ఇచ్చినా చదివే పరిస్థితిలో ఉంటారు. కొత్త పార్టీ వచ్చింది అనే దానికి ఉంటారు. మనం ఇంకోటి ఏందిరా అంటే ఈ ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ యుగంలో సరైన అభ్యర్థిని మనం నిలబెట్టడం అనేది జరుగుతుంది. వాళ్లకు అర్థమయ్యి కావడానికి కొంత టైం పడుతుంది. కానీ శాకాహారులు ఎవరైతే ఉన్నారో ఓహో మంచి వ్యక్తి ఉంటేనే ఓటు వేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. నోటా వేయకుండా మంచి వ్యక్తికి ఎప్పుడైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా పిరమిడ్ పార్టీకి ఓటేస్తారన్నమాట. ఈ విధంగా ఎంతో మంది ధ్యానాన్ని తెలుసుకొని ఆ యొక్క ఎలక్షన్లో ఆ యొక్క ఎక్కువగా వాళ్ళు ధ్యాన కేంద్రాలు పెట్టుకొని ఇప్పుడు హాయిగా ఉన్నారు. నాయుడుపేటలో కూడా చాలా ధ్యాన ప్రచారం జరిగింది 2003, 2005 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి కూడా నేను ఈ ధ్యాన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ, ఆ తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎక్కువ పాల్గొంటూ, అలాగనే ధ్యానారోగ్య ప్రాజెక్టులో కూడా ఎక్కువగా ఆనందో బ్రహ్మ అలాంటి విషయాల్లో కూడా, అలాంటి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంటూ ఎన్నో ఆశ్రమాలు అంటే అరకులో ఒక ఉంది ప్రకృతి వ్యాలీ అని, ప్రకృతి వ్యాలీలో కూడా ఒక 1 year దగ్గర వర్క్ చేయడం జరిగింది. అలాగనే ఋషికేశ్లో కూడా, హిమాలయాల్లో కూడా హరిద్వార్, ఋషికేశ్ ఆ ప్రాంతాల్లో జోషిమఠ్ అని హిమాలయాల్లో దాదాపు చైనా బార్డర్ అనమాట. అక్కడ కూడా కొంతకాలము ఒంటరిగా ఉండడం జరిగింది. అలాగా మనము ఎక్కువగా ఆశ్రమాల్లో ఎక్కువగా ఉండడం ద్వారా మనకు ఈ ఆశ్రమాల నిర్వహణ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఇంకా బాగా నడపగలుగుతాము అనే విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ధ్యానారోగ్య ప్రాజెక్టులో ఉన్న నాలెడ్జ్ అనేది అంతా ఇంత కాదు. శాకాహారము, ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసేసి ధ్యానము, ధ్యానం తర్వాత మనకు సామూహిక ధ్యానము, అలాగనే పిరమిడ్ ధ్యానము, ఎనర్జీ ట్యాబ్లెట్స్ అనమాట ఇవన్నీ, పౌర్ణమి ధ్యానము, ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నిటిని వల్ల మనకు ఎంతో ఎనర్జీ, ప్రకృతి విహారము, ఇవన్నీ ఎనర్జీ ట్యాబ్లెట్స్ పుస్తకాలు ఇవన్నీ చదవడం, ఇవన్నీ జ్ఞానపరంగా మనకు వచ్చేటటువంటి జ్ఞానం అనమాట, నాలెడ్జ్ అనమాట. ఆ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అన్నీ అందించడం వల్ల మన ఎథరిక్ బాడీ ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ మనము ప్రతి ఒక్క రోగానికి ఆ యొక్క కారణకార సిద్ధాంతంలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా మనము పొందొచ్చు అనమాట. అంటే సపోజు ఈ యొక్క స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ధ్యానారోగ్య ప్రాజెక్ట్ ఏం చెప్తుందిరా అంటే, మన కాలు గోటు నుంచి తల వెంట్రుక వరకు మనకి ఏ రోగం వచ్చినా కూడా సరే ఒక కారణ సిద్ధాంతాన్ని మనం ఆచరణలో పెట్టడం ద్వారా మనం నయం చేసుకోవచ్చు జబ్బుల్ని. అంటే మోకాలు నొప్పులు వచ్చినాయంటే మనం ధ్యానంలో రాకముందు మన ఇళ్లలో ఉన్నటువంటి పాత సాంప్రదాయాలు, అలవాట్లు ఉంటాయి. ఆ సాంప్రదాయాలన్నింటినీ వదిలేయకపోవడం వల్ల, ధ్యానంలోకి వచ్చి కూడా వదలకపోవడం వల్ల ఈ మోకాలు నొప్పులు వస్తాయి.
ఎప్పుడైతే పాత భావాలను పాత విషయాలను వదిలేస్తామో ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అలాగనే మనకు నోటి పుండ్లు కానీ ఇవన్నీ కానీ ఉన్నప్పుడు ఎక్కువగా వేమన పద్యాలు, బ్రహ్మంగారి పద్యాలు, లేదా ఆదిశంకరాచార్య ఇలాంటివి, భగవద్గీత ఇలాంటివి ఎక్కువ చదవడం వల్ల మనకు నోటి ద్వారా వచ్చేటటువంటి జబ్బులన్నీ తగ్గిపోతాయి. కళ్ళకు అలక లేకపోతే కళ్ళకు సంబంధించిన జబ్బులు ఎప్పుడైతే వస్తాయో ప్రకృతి విహారం చేయమంటారు. ప్రకృతి విహారంలో ప్రకృతిలో విహరించడం అలా చేసామనుకోండి కళ్ళకు సంబంధించిన జబ్బులన్నీ తగ్గిపోతాయి. అలాగా చెవులు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే మనకు ఎక్కువగా సంగీతాన్ని వినడం, మంచి పద్యాలు వినడం, మంచి మంచి విషయాలు వినడం, మంచి ఆత్మజ్ఞానం వినడం ఇలాంటివన్నిటి వల్ల మనకు ఈ యొక్క చెవులులో ఉన్నటువంటి చెవి సమస్యలు అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇలాగా మనకు ఏదైనా సరే ఈ యొక్క కారణకార సిద్ధాంతం ద్వారా ఏం తెలుస్తుందిరా అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క మోషన్ సంబంధించిన జబ్బులు వచ్చినాయంటే నెగటివ్ ఉన్నట్టు లెక్క. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రేమతత్వం లోపించడం. ఇలా ప్రతిదానికి భుజాలు యొక్క మెడ ఈ భాగాలు ఎక్కువగా ఉన్నాయంటే అన్నిటినీ మనం నెత్తినేసుకొని అనవసరమైనటువంటి వ్యవహారాలన్నీ మనం నెత్తినేసుకొని మనం వాటిలో ఎక్కువగా బిజీగా ఉంటూ ప్రాపంచిక జ్ఞానంతో ఎక్కువగా ఉంటూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మర్చిపోవడం అనమాట. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మనకే ఉందనుకొని అంత భారం మోస్తూ బాధపడిపోతూ ఉండడం వల్ల ఈ భుజాల నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఇలా ప్రతి దానికి కూడా ప్రతి సమస్యకు కూడా ఆ యొక్క ధ్యానారోగ్యం ప్రాజెక్టు స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా మనకు జ్ఞానాన్ని అందించబడుతుంది. డాక్టర్ జీకే గారు దాని మీద ఎంతో కృషి చేశారు. ఆ రోజు ఆయనకి ఆ యొక్క అనుభవాలు వస్తూ ఆ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ ఒక్కొక్క దాని గురించి చెప్తున్నప్పుడు పాదాలంటే ఏంది, పాదాలనేది మనకు ఒక శరీరాన్ని మొత్తాన్ని వ్యవస్థనంతా నిలబెడుతుంది అనమాట. అవి ఎంత పటుత్వంగా ఉండాలి, అలా ఒక్కొక్క దానికి వేళ్ల గురించి ప్రతి దాని గురించి ఆయనకి రాత్రిపూట కళల్లో కానీ లేకపోతే ధ్యానంలో కానీ ఆయనకి ఒక జ్ఞానం వచ్చేది. ఆ జ్ఞానం ద్వారా ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ వచ్చేదనమాట. ఆ రోజుల్లో నేను ఎక్కువగా ఆయనతో ఉండడం వల్ల కొంతవరకు ఆ సబ్జెక్ట్ అంతా కూడా నాకు అప్పటికప్పుడు పంచుకునేవాళ్ళు సారు. ఈ స్పిరిచువల్ ఇలా వచ్చిందా, ఇది వచ్చిందంటే కారణం ఇది, వేళకు సంబంధించింది ఇలా ఉండాలా, హార్ట్ వచ్చిందంటే ప్రేమతత్వం సంబంధించింది, ఇలా ప్రతి భాగం గురించి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక పుత్రులు అనే విషయం మీద మనకు ఒకసారి ఒక సబ్జెక్ట్ వచ్చి ఏం జరిగిందంటే ఆధ్యాత్మిక పిల్లలు లేరని చాలా మంది బాధపడుతుండేవాడు అనమాట. అప్పుడు ఏంద్రా అంటే మనము ఆధ్యాత్మిక పుత్రులను పెంచాలా అంటే మనకున్న ఆత్మజ్ఞానాన్ని పెంచి మనం జీసస్ క్రైస్ట్ ఒక 7 మందికి తనంతటి వాళ్ళని చేశాడనమాట. 7 మంది శిష్యుల్ని తనంతటగా తయారు చేశాడు. ఆ విధంగా మనం కూడా మనకు మెడిటేషన్లో పరిచయమైనటువంటి వ్యక్తుల్ని కొంతమంది ఉంటారనమాట ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కోసమే. అలాంటి వాళ్ళని కొంతమంది మనం తయారు చేస్తే మనకు ఆధ్యాత్మిక పుత్రులు తయారవుతారు. ఆధ్యాత్మిక పుత్రులు ఎప్పుడైతే తయారవుతారో ఈ యొక్క గర్భసంచి సంబంధించిన వ్యవహారంలో అంటే పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఆధ్యాత్మిక పుత్రులు ఎప్పుడైతే ఉంటారో మనకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అనమాట. అలాగనే యంగ్ సోల్స్ అని అంటారన్నమాట, ఎనర్జెటిక్ సోల్స్ అనేసి వస్తున్నారు అనమాట. అంటే మనము ఎప్పుడైతే ధ్యాన మాతృత్వం అనమాట, ధ్యాన మాతృత్వం అనేది ఏం చెప్తుంది, మనకు కావాల్సినటువంటి మంచి మంచి మాస్టర్స్ని మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రెగ్నెన్సీ వచ్చిన డే 1 నుంచి వచ్చిన కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మనం అన్ని ఆధ్యాత్మిక విషయాలను వింటూ మంచి విషయాలను చూస్తూ ప్రకృతిలో విహారం తీసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ ఎప్పుడైతే మనం మంచి పుస్తకాలు చదువుతూ మంచి క్యాసెట్ వింటూ ఉంటామో మనకు మంచి మంచి మాస్టర్స్ మనకు సంతానంగా లభిస్తారన్నమాట. అది ధ్యాన మాతృత్వంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇలాంటి పిల్లలు మనకు పుట్టాలా అంటే ధ్యాన మాతృత్వాన్ని ఆచరించాలా. అలా కారణకార సిద్ధాంతాన్ని ఎక్కువగా డాక్టర్ జీకే గారు ఎంతో విస్తారంగా దాన్ని డెవలప్ చేశారు. అనేక పుస్తకాలు తెచ్చిపెట్టున్నారు. 2 టాబ్లెట్స్, 3 టాబ్లెట్స్, 5 కాన్సెప్ట్స్, 5 టాబ్లెట్స్ ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ దీనికి చేయాలంటే ఒక రోజు క్లాస్ కావాలి దాని గురించి చెప్పాలంటే. అది ఈరోజు ఆయన ఎంతో మందిని తయారు చేసి ముంబాయి అనేక చోట్ల పెద్ద పెద్ద పిరమిడ్లన్నీ తయారు చేసి మామూలుగా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క గైడెన్స్లో చాలామంది పెద్ద పెద్ద పిరమిడ్లు ఒక పెద్ద పార్కులో లైబ్రరీ వచ్చిందన్నమాట, పిరమిడ్ వచ్చిందనమాట పెద్ద పార్కులో ముంబైలో. అక్కడ మేము అప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళాను, ముంబై వెళ్ళాను, అక్కడే ఉన్నాను నేను ఒక 3 ఏళ్ళు ముంబైలో కూడా. ఆ రోజుల్లో ఎక్కువగా పోయి వచ్చేవాడిని ముంబై. అక్కడ ఒక పెద్ద పిరమిడ్ వచ్చింది, అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ పిరమిడ్ వచ్చింది. అలాంటి ఎన్నో పిరమిడ్లు అండమాన్ అయితే ఏమి
ఇలాంటి చోట్ల కూడా మంచి చాలామంది వ్యక్తులను సార్ తయారు చేశారు. అప్పుడు కూడా నేను అక్కడికి కూడా వెళ్ళాను, అండమాన్ కూడా. అలాగా అనేక ప్రాంతాలు తిరగడానికి అని కానీ ఈ యొక్క ధ్యానము, ఈ పిరమిడ్ సొసైటీ మనకు ఎంతో అవకాశాన్ని ఇచ్చింది. అలాంటి అద్భుతమైన మాస్టర్స్ని పరిచయం చేసింది. అద్భుతమైన గురువులతో ఎంతో అనుసంధానం అవడం వల్ల జీకే లాంటి గురువు నాకు పరిచయం కావడం ద్వారా ఎంతో ఈ కారణకార సిద్ధాంతం మీద మంచి పట్టు ఏర్పడింది. అది ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేద్దామా పావని? ఓకే సార్. ఓకే. నేను ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ చేస్తుంటాను. పండుకునేటప్పుడు కనీసం వీలు లేకపోతే 10 నిమిషాలైనా సరే ధ్యానం చేసి ఎప్పుడైతే పండుకుంటామో మనకు యోగ నిద్ర అవుతుందన్నమాట. అంటే రాత్రిపూట మనకు వచ్చే కళలు కానీ, అనుభవాలు కానీ మనకు భవిష్యత్తులో రాబోయేటటువంటి మనకు ఎన్నో విషయాల మీద మనకు ఒక అవగాహన కల్పిస్తుంది. మనకు ముందుగానే తెలుస్తాయి అన్నమాట. వాటి వల్ల మనం ఎలా నడుచుకోవాలి, మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ, ఏదైనా సమస్య ఉంటే ఎలా పరిష్కరించుకోవచ్చు, లేదా మనకి ఏదైనా కూడా ఈ మధ్య విశాఖపట్నంలో ఒక వంశీ గారి యొక్క మాటలు చెప్పాలంటే, ఆయన ఒకసారి ఏందో జైలుకి వెళ్ళాల్సిన పొజిషన్గా ఏదో ఒక అనుభవం వచ్చింది. అది ఏందని చూస్తే ఏందిరా అంటే, ఆయన నెల్లూరు దగ్గర ఒక పిరమిడ్ కేంద్రం పెట్టాడు. ఆ పిరమిడ్ కేంద్రం ఏందిరా అంటే, ఆయన అక్కడ కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలనుకున్నారు. సరే, విశాఖపట్నంలో ఎవరో ఒక తన స్నేహితుడు ఒక విగ్రహాలన్నీ ఉంటే ఆ విగ్రహాలన్నీ తీసుకుపోయి అక్కడ పెడదాము, వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్ అడిగి తీసుకొని అంటాడు. కానీ అవన్నీ పెట్టడం ద్వారా ఏమవుతుందిరా అంటే, అవి పెట్టడం ద్వారా ఇతనికి సమస్య వస్తుందన్నమాట. అది వాటి యొక్క ఉపయోగం వేరు. దాన్ని తీసుకుపోయి మన యొక్క స్పిరిచువల్ దీంట్లో పెట్టకూడదు అనమాట. అతనికి ముందుగానే ఆ విషయం తెలిసింది. ఏందబ్బా జైలుకి వెళ్ళినట్టు వచ్చింది అని చూస్తే, అతను యొక్క కళల్ని ద్వారా ఆయన విషయాలన్నీ బయట పెట్టాడనమాట. ఆయన అనుభవంలో ఏందిరా అంటే, ఆయన భవిష్యత్తులో రాబోయేదాన్ని ముందుగానే చూసుకొని దాన్ని ఆ యొక్క కళల ద్వారా, కళల్లోనే ఆయన మెడిటేషన్ చేసేసి ఆ యొక్క కారణం తెలుసుకొనేసి దాన్ని ప్రక్షాళన చేసుకోవడం ద్వారా ఆయన ఆ కర్మను తొలగించుకున్నాడు. అంటే జైలుకు పోయే విషయం తొలగించుకున్నాడు. అంటే ఏందిరా అంటే, మనం ఎప్పుడైనా సరే రాత్రిపూట పడుకునేటప్పుడు మనం కానీ ధ్యానం చేసి పడుకున్నామంటే ఒక యోగ నిద్ర అవుతుంది. మంచి అనుభవాలతో, మంచి జ్ఞానంతో డిస్టర్బెన్స్ లేని నిద్రపోతాము. డిస్టర్బెన్స్ నిద్రపోవడమే కాకుండా కళల్లో కూడా చాలా క్లారిటీగా ఉండడము, మనకు జరగబోయే విషయాలు ఎన్నోటువంటి విషయాలు తెలుసుకొని దాంట్లో ఏదైనా సరి చేసుకోవాల్సింది సరి చేసుకుంటాం అనమాట. అలాగే అర్లీ మార్నింగ్ మాత్రం మనం ఖచ్చితంగా మన వయసు ఎంతసేపు అంతసేపు 1 అవర్ కనీసం ధ్యానం చేయగలిగితే మన జీవితంలో మనం ఇంకా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మంచి ఎనర్జెటిక్గా ఉండడమే కాకుండా మనము మన పనులలో క్లారిటీగా చాలా ఎరుకతో ఉండి మనకు హాయిగా ఏ సమస్యలు రాకుండా, మనకు నెగిటివిటీ వ్యక్తులు కానీ, ఆ యొక్క విషయాలు కానీ, అలాంటి పనులు చేయాల్సిన అవసరం కానీ లేకుండా మనం ఎంతో ముందుకెళ్ళిపోతాం అనమాట. ఆ విధంగా ఉండాలంటే మార్నింగ్ చేయాలి గంట, ఒక 1 అవర్. రాత్రిపూట చేయాలి కూడా 1 అవర్. కానీ చేయలేని వాళ్ళు, బాగా అలసిపోయిన వాళ్ళు 10 నిమిషాలైనా సరే ఇలా కళ్ళు మూసుకొని హాయిగా కూర్చునేసేసి అలాగే కానీ నిద్ర వచ్చిందంటే 10 నిమిషాల తర్వాత హాయిగా పడుకున్నారంటే మంచి యోగ నిద్ర అవుతుంది. ఏ మాత్రం డిస్టర్బెన్స్ ఉండదు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను చాలా క్లారిటీగా అందుతుంది. ఎంతో అనుభవంతో, జ్ఞానంతో మనం ముందుకు పోవచ్చు. హాయిగా మనం ఈరోజు ఒక 15 నిమిషాలు నేను చెప్తా ఉంటాను, మీరు ధ్యానంలో కూర్చోండి. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏందిరా అంటే స్థిర సుఖాసనం. ఏ ఆసనంలోనే సరే మీకు ఇష్టం వచ్చిన ఆసనంలో కుర్చీలో కూర్చోవడం కానీ, లేకపోతే కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవడం కానీ, లేదా ఒక దేవుడి ఇల్లు ఏదైనా కానీ ప్రశాంతంగా, లేదా బెడ్రూమ్ కానీ ఎక్కడైనా సరే మీకు ఒక వాతావరణం ఉంటే ఒక సామాన్ కట్టి ఒకటి పెట్టుకునేసేసి గదిని చీకటిని చేసుకొని శరీరాన్ని హాయిగా కూర్చోబెట్టాల, కదలకుండా కూర్చోబెట్టాల. మొదట కావాల్సింది మనసును కూర్చోబెట్టడం అనేది మళ్ళా సంగతి. ముందు శరీరాన్ని కూర్చోబెట్టాల. కదలకుండా మనం 3 అవర్స్ కూర్చోబెట్టగలిగితే ఒక ఆసన సిద్ధి వస్తుంది. ఆ విధంగా మనకు 3 అవర్స్ ఒక ఆసనంలో కూర్చోగలిగినంత ఇది ఉండాలి. నేను ఒకసారి 3 డేస్ కూర్చునేసాను అనమాట అఖండ ధ్యానంలో. ఆ విధంగా కూర్చోగలిగే స్థితికి వస్తాం ఈ ఆసన సిద్ధి సంపాదించడం వల్ల. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ధ్యానం చేస్తామో ఆసన సిద్ధి అనేది ఆటోమేటిక్ వస్తుంది. మనం హాయిగా కూర్చుందాం. స్థిర సుఖాసనము, శరీరాన్ని కదల్చకుండా కూర్చోబెడతాము. ఆ తర్వాత 3 సార్లు నిదానంగా శబ్దం రాకుండా బొడ్డు దగ్గర నుంచి
గాలి తీసుకోవడం వదలడం, అంటే గాలి ముందు తీసుకొని బొడ్డు దాకా పంపించడం, మళ్ళీ వదలడం. అలా 3 సార్లు. అంటే మనకు తెలియదు కదా శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో, కొత్త వాళ్ళకి చెప్పాలనుకుంటున్నప్పుడు ఎలా చెప్పాలని చెప్తున్నాను. అలాగా గాలి తీసుకుంటా గమనిస్తూ ఒడ్డు దాకా తీసుకుపోవడం, మళ్ళీ నిదానంగా ఏమాత్రం సౌండ్ లేకుండా వదలాలి. హాయిగా కూర్చుని వేసడం కదలకుండా. ఆ తర్వాత శ్వాసను 3 సార్లు అలా నిదానంగా తీసుకుని వదులుతాం. శ్వాస ఎక్కడుందో తెలియడం లేదనమాట. సాధన చేసే కొందికి మనకు శ్వాస వస్తూ ఉంది, పోతా ఉందనే విషయం కూడా తెలియదు. ఎనర్జీ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆలోచన రహిత స్థితి కూడా జీరో స్టేట్లో ఎప్పుడూ ఉంటాను నేను కూడా. అలాగే మనకు మెడిటేషన్ చేసే కొందికి అందరికీ కూడా ఆ యొక్క స్థితి వస్తుంది. అలా 3 సార్లు వదిలేసినాక మనం ఆటోమేటిక్గా ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసను పెడతామో లోపలికి వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని హాయిగా గమనిద్దాం. ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాసను శరీరంలోకి వచ్చే గాలిని, బయటికి వెళ్ళే గాలిని హాయిగా గమనిస్తూ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. నాలుగు 15 దాకా ధ్యానం చేద్దాం. పదిహేను నిమిషాలు ససేమిరా కళ్ళు తెరవడం. సహజమైన సరళమైన శ్వాసతో కూడి ఉంటాం. శ్వాసానుసంధానం ద్వారా ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. శ్వాస మీద ధ్యాస. శ్వాసని గమనించడం ద్వారా మనసు ఏదో ఒక ఆలోచన చేస్తుంటుంది. శ్వాసను గమనించడం ద్వారా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో మనకు తల మీద బ్రహ్మరంధ్రం అని ఉచ్చి దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఒక విశ్వశక్తి అనేది శరీరంలో ప్రవేశించడం అనేది ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి చేరుకుంటామో బాగా గమనిస్తాము. అలా చేయంగా ఎన్నో ఏళ్ళుగా చేస్తే శరీరంలో అన్ని భాగాల నుంచి కూడా మనము ఆ విశ్వశక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జీరో స్టేట్లో ఆటోమేటిక్గా ఉంటాం. ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ బ్రహ్మం ద్వారా ఇచ్చింగ్ సెన్సేషన్స్ వస్తాయి ఫస్ట్లో. దాని ద్వారా నాడీ మండల శుద్ధి, వెన్నెముక నుంచి మనకు మెడ దాకా ఆజ్ఞాచక్రం వరకు మనకు ఆ 3, 4, 5 సార్లు 15 సార్లు అలా ఎనర్జీ బాగా ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు మనకు నాడీ మండల శుద్ధి జరిగి అన్ని చక్రాలు శుభ్రపడి ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటామో ఆ తర్వాత మూడో కన్ను దగ్గర ఇచ్చింగ్ సెన్సేషన్స్ వస్తాయి. ఆ ఇచ్చింగ్ సెన్సేషన్స్ వచ్చి థర్డ్ ఐ యాక్టివేషన్ అయ్యే వరకు మనం రెగ్యులర్గా ఎంతసేపు వీలైతే అంతసేపు రెగ్యులర్గా ధ్యానం చేయాలి. మన ఆధ్యాత్మికలో ఉన్నాము అంటే ఆధ్యాత్మికత తెలుసుకున్నాము, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము, ఆత్మ గురించి తెలుసుకున్నాము, అనేక జన్మల్లో ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకున్నాము, అనేక విషయాలు తెలుసుకోవాలా, మనకు అన్ని డౌట్స్కి మన సందేహాలకి తెలుసుకోవాలంటే మనం కంపల్సరిగా మనం ఆత్మజ్ఞానం పొందే తీరాలి. అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకునే తీరాలి. అప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. దీని గురించి చాలామంది గురువులు చాలా పద్య రూపంలో మనకు చాలా చెప్పారు ఈ ధ్యానం గురించి. 6 కమలముల ఆవల బ్రహ్మరంధ్రమనెడి బాట కలదు, బాట వెంట నడువ తాను బ్రహ్మంబగు కాళికాంబ హంస కాళికాంబ. 6 కామలాలు అంటే ఈ యొక్క 6 చక్రాలు అనమాట. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ. ఈ 6 చక్రాలకు పైన ఆవల బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు. అంటే మన యొక్క తల పై భాగంలో ఉచ్చిలో మనకు బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనం ప్రయాణం చేస్తే మనము బ్రహ్మము, మనం అంతా ఉన్నాము, మనం ఆత్మ పదార్థము, అంతా వ్యాపించి ఉన్నాము, అంతా వ్యాపించి ఉందే మనలో ఉంది అనే విషయము తెలుస్తుంది అనమాట. 6 కమలముల ఆవల బ్రహ్మరంధ్రమనడి బాట కలదు, బాట వెంట నడువ తాను బ్రహ్మంబగు. ఆ విధంగా మనం బ్రహ్మం ఎప్పుడైతే అవుతామో మనము
ఆత్మ పదార్థం అనే విషయం తెలుస్తుంది. పుస్తకములు చదవంగా పూర్ణత్వం అబ్బదు, హృదయ సంపుటములు చదువవలే. ఈ హృదయ సంపుటములు చదవాలంటే ఏంటంటే ధ్యానం అనమాట. ధ్యానం మనం చేస్తే మనం ఏందో మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే మనం ఏందో మనం తెలుసుకుంటామో ఎదుటి వ్యక్తి ఏందో మనకు అర్థమవుతుంది. ఒక బటర్ఫ్లై మాత్రమే ఇంకో బటర్ఫ్లైని గుర్తిస్తుందని పత్రిక చెప్తుంటారు. ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం అర్థమవుతామో మనకు ప్రతి ఒక్కరూ అర్థమవుతారు. వాళ్ళని చూడంగానే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఆరా స్థితి ఏంటి, వాళ్ళతో ఎలా డీల్ చేయాలా అనే విషయాలు తెలుస్తాయి అన్నమాట. అందుకని పుస్తకములు చదవంగా పూర్ణత్వం అవ్వదు. అంటే ఇంతకుముందు మనం ధ్యానంలోకి రాకముందు ఏం చేసేవాళ్ళు, ఈ పురాణాలు, ఈ పూజలు పునస్కారాలు చేసేవాడు. అప్పుడు మనకు పూర్ణత్వం రాదు. ఎప్పుడైతే హృదయ సంపుటములు చదవాలంటే ధ్యానం చేస్తేనే హృదయ సంపుటములు చదవగలుగుతాము. దాని ద్వారానే మనం అర్థమవుతాము, మనకి ఇతరులు అర్థమవుతారు అనే విషయాన్ని తెలియజేశారు గురువు గారు. అంటే ధ్యానానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. హాయిగా కూర్చుందాం. ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాసను మాత్రమే గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. ప్రస్తుతంలో జీవిస్తాం. ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాం. ధ్యాన స్థితిలో మాత్రమే ఉంటాం. గతంతో పని లేదు, గతం జరిగిపోయింది. భవిష్యత్తును పని లేదు. ధ్యానం చేయడం ద్వారా ప్రస్తుతాన్ని మనం శుభ్రంగా జీవించగలిగితే భవిష్యత్తు అనేది బంగారు భవిష్యత్తు అవుతుంది. ప్రస్తుతం చేసే పనులే మనకు భవిష్యత్తులో మనకెంతో ఆనందాన్ని, సంపదను అన్నీ కలిగజేస్తాయి. ప్రస్తుతం చేయాల్సిన పని ప్రస్తుతం చేస్తే భవిష్యత్తులో రావాల్సిన తప్పకుండా వస్తుంది. ప్రకృతిలో మనం ఏమి ఇస్తామో తిరిగి మనం అది పొందబడతాం. చక్కగా కుదురుతున్నది ధ్యానం, హాయిగా ఉంది. నేను ఈ మధ్య ఎక్కువగా ధ్యాన స్థితిలోనే ఉంటున్నాను. ఎప్పుడు జీరో మైండ్ ఉంటున్నాను. తలభాగంలో ఏదో ఖాళీ ఏర్పడ్డట్టుగా హాయిగా ఉంటున్నాను. గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్, గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్, పారమార్థికులుగా మారినేమి సుఖము శాంతి వర్ధిల్లు, సంగమందు కాళికాంబ హంస కాళికాంబ. అంటే ప్రతి ఒక్క పనిలోనూ, అంటే భౌతిక విద్యలు కుమ్మరి చేసేవాళ్ళైతేమి, లేదా ఏ పని చేసేవాళ్ళలో ఆ పని నేర్పించేవాళ్ళు ఉంటారు, నేర్చుకునేవాళ్ళు ఉంటారు. నేర్పించేవాళ్ళు గురువులు, నేర్చుకునేవాళ్ళు శిష్యులు. వాళ్ళందరూ సంఘంలో ఉంటారు. ప్రతి ఒక్కరూ గాన పారమార్థిక అంటే ఆధ్యాత్మికత, ధ్యానంలో అడుగు పెడతారో పారమార్థికులుగా మారినేమి. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చామో ఎంతో హాయిగా ఆనందంగా మనతో మనం ఉంటున్నాం, సుఖంగా ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. ఆ విధంగా ఉండాలంటే ధ్యానం అవసరము. సుఖము శాంతి వర్ధిల్లుతాయి ధ్యానం ద్వారా. ఎప్పుడైతే సుఖం సాధ్యం వర్ధిల్లుతుందో శాంతి వర్ధిల్లుతుంది. మనము మాత్రమే హాయిగా ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల హాయిగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి మనం ధ్యానం నేర్పించాలి. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలి, శాకాహారులుగా మారాలి. శాకాహారులుగా ఎప్పుడైతే మారుతారో, హింస ఎప్పుడైతే పోతుందో, అహింసా మార్గంలోకి ఎప్పుడైతే వస్తారో, పక్కన వాళ్ళని ఒక మాట అనాలంటే కూడా మనం ఎంతో ఆలోచించి ఎరుగుతూ ఉంటామో అప్పుడు మనము అహింసా మార్గంలో ఉన్నట్టు ఆనందంగా జీవిస్తాము. అప్పుడు సంఘంలో సుఖము శాంతి వర్ధిల్లుతుంది. సుఖం శాంతి వర్ధిల్లాలంటే ప్రతి ఒక్కరూ పారమార్థికులుగా మారవలే, ఆధ్యాత్మికులుగా ఉండాలి. దానికి మార్గం ధ్యానము అని
గురువులు మనకు సూచించారు. అదేవిధంగా ఆదిశంకరాచార్య గారు ఒక పద్యంలో సత్సంగత్తే నిస్సంగత్తే, నిస్సంగత్తే నిర్మోహత్తే, నిర్మోహత్తే నిచ్చల చిత్తే, నిచ్చల చిత్తే జీవన్ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ సారీ ఆదిశంకరాచార్య గారు భజ గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే అని భజ గోవిందం శ్లోకంలో చెప్పారు. అంటే సత్సంగత్తే నిస్సంగత్తే. సత్సంగం అంటే ఈ విధంగా మంచి విషయాల పట్ల ఆధ్యాత్మిక సత్యం, ఆత్మను నేను అని తెలుసుకొని అన్న వ్యక్తులతో చేసేటటువంటి సాంగత్యమే సత్సంగత్యం. ఆ సత్సంగత్యం వల్ల నిస్సంగత్యం అంటే అనవసరమైనటువంటి విషయాల పట్ల, అనవసరమైన వ్యక్తుల పట్ల మనం నిస్సంగత్వంలో ఉంటాం. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మజ్ఞానం వైపు మనం ముందుకెళ్తామో, సత్యాన్ని మనం తెలుసుకుంటామో, సత్యం మనకు తెలిసిపోతుందో, అప్పుడు నిస్సంగతులు అంటే అనవసర విషయాలని వదిలిపెట్టేస్తామో మన నిర్మోహత్వం అనేది వస్తుంది. నిర్మోహత్వం అంటే మనం ఖచ్చితంగా ఉంటాం ఏ విషయంలో అయినా సరే. ఒకటి చేస్తామని చెప్పి ఇంకోటి చేయడం, ఇంకొకటి మాట్లాడి ఇంకో మాట తప్పడం, ఇలాగ ఉన్నాం అనమాట. సత్సంగత్తే నిస్సంగత్తే, నిస్సంగత్తే నిర్మోహత్తే. నిర్మోహటం లేకుండా చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటాం. ఎప్పుడైతే అలా ఉంటామో నిర్మోహత్వమే నిశ్చల చిత్తం. ఎప్పుడైతే మనకు మైండ్ పనిచేయదో, మనసుతో మనం వ్యవహారాలు చేయమో, బుద్ధితో పనిచేస్తామో, అప్పుడు అన్నింటిలో నిస్సంగత్వం వస్తుంది. మన మైండ్ కూడా పొల్యూషన్ కాదు కదా, అనవసర విషయాలు మాట్లాడడం, అనవసర విషయాలు చేయము, అనవసర వ్యక్తుల్ని మనము పరిచయాలు పెంచుకోం. కాబట్టి నిర్మోహత్వే నిశ్చల చిత్తం. మనం ఎప్పుడూ నిర్మోహత్వం ఉండడం వల్ల నిశ్చల చిత్తం అంటే అసలు ఏది ఉండదు, మనకు అవసరమైన చేసుకుంటాం, అవసరమైనటువంటి పనులే చేస్తాము. కాబట్టి ఎప్పుడు ధ్యానంలో ఉంటూ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం ఉంటాం. కాబట్టి అప్పుడు మనము సత్యంతో జీవిస్తాం. కాబట్టి నిశ్చల చిత్తం అనేది ఆటోమేటిక్గా ఒక భాగం అయిపోతుంది. అది మళ్ళీ ప్రత్యేకంగా వచ్చేది కాదు, మనలో అంతర్భాగం అయిపోతుంది. నిశ్చల చిత్తే జీవన్ముక్తి అంటే జీవించి ఉండంగానే మనము డిటాచ్మెంట్లో ఉంటాము, దేని మీద ఆసక్తి ఉండదు. ఏ వ్యవహారం కూడా ఆ వ్యవహారం చేసినంతసేపే ఉంటాము, ఆ కర్మ చేసినంత వరకే ఉంటాము. ఎరుకతో చేస్తాం, జ్ఞానంతో చేస్తాం, ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తాం. మనకు ఫలితం వస్తున్నా సరే రాకపోయినా సరే ఫలితం రాకుండా పోదు. ఎప్పుడైతే మనము సక్రమంగా మనము బుద్ధితో పనిచేస్తామో మన ఫలితం వస్తుంది. కానీ కొన్ని నేర్చుకునే దానికి ఫలితం రాకపోవచ్చు, ఇంకా బాగా చేయాల్సి రావచ్చు భవిష్యత్తులో, ఇంకా బాగా నేర్చుకోవాలి కాబట్టి మనకు ఫలితం రాకపోవచ్చు. అప్పుడు కూడా మనం దాని గురించి బాధపడము. నిస్సంగతం నుండి నిశ్చల చిత్తం, నిర్మోహత్వంతో ఉండి నిశ్చల చిత్తం ఏర్పడి జీవన్ముక్తిగా జీవించి ఉండంగానే ఏ డిటాచ్మెంట్ లేకుండా, ఏ ఆసక్తి లేకుండా. అలా ఆసక్తి లేకపోవడం అంటే కోరిక లేకపోవడం కాదు, అనవసరమైన విషయాల పట్ల బాధ లేకుండా హాయిగా జీవిస్తూ ఆనందంగా మన జీవితాన్ని మనము ఎంతో అభివృద్ధి వైపు, ఆత్మ ఉన్నతి వైపు ఎన్నో రకాలు, నాకు తెలిసి నేనైతే 200-300 జన్మలు తీసేసుకున్నాను. ఈ చివరి ఒక 2-3 జన్మలు ఉన్నాయి నాకు. అంటే ఒక ప్రహ్లాదులాగా, ఒక ఆదిశంకరాచార్య లాగా, ఒక ధ్రువుడు లాగా, మనం రమణ మహర్షి లాగా, లేకపోతే వ్యాసాశ్రమ ఆయన లాగా, వ్యాసాశ్రమ పీఠాధిపతి ఆయనలాగా, అంటే వివేకానంద లాగా, రామకృష్ణ లాగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది లాగా మంచి ఆధ్యాత్మిక కుటుంబంలో పుట్టి మన సాధనకి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మనం ఎంతో పురోగతి సాధించి చివరి జన్మలు పొందుతాం అన్నమాట. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చినాకే మనకు అనేక జన్మలు తీసేయడం జరిగింది, చివరి జన్మలోకి వచ్చేసాము. ఇంకా అన్నీ కూడా మంచి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాము. ఎప్పుడైతే చేస్తామో మనకు పుణ్యం బాగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జన్మ, ఆఖరి జన్మ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం అర్థమైపోయింది. మంచి ఆధ్యాత్మిక ఫ్యామిలీలో పుట్టి సాధన చేసి పూర్తిగా మనము ఉన్నత స్థితికి వెళ్ళి పూర్తి ఆత్మోన్నతి చెంది మనం ఈ భూమి మీద రాకుండా పూర్తి జీవన్ముక్తులు అవుతాం. నాకు తెలిసినంత వరకు నా యొక్క జీవితం గురించి చెప్తున్నాను. అది అంతా అవగాహన అవుతుంది సాధన పెంచుకునే. మనకి రాబోయే జన్మలు కూడా చివరిలో తెలుస్తాయి. కానీ మనం ఎన్నో జన్మల్ని మనము యొక్క ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, ఎరుక ద్వారా ప్రక్షాళన చేసుకునేసేసి
ఎన్నో అనుభవాలు పొంది ఎంతో జ్ఞానం పొంది అనేక జన్మల నుంచి మనము విడుదలైపోయి అనేక కర్మల మీద ఆసక్తి పోయి అనేక జన్మలు ఎత్తాల్సిన అవసరం లేకుండా హాయిగా జీవిస్తున్నాం. హాయిగా కూర్చున్నాం. దయచేసి ససేమిరా కళ్ళు తెరవద్దు. 2 నిమిషాలు మాత్రమే. నాకైతే హాయిగా ఉంది. 0 స్థితిలో ఉన్నా. యాక్చువల్గా నా మాట్లాడడం కూడా తగ్గిపోయింది. ఎప్పుడు ఎనర్జీతో హాయిగా ధ్యానంలో 0 స్టేట్లో ఉంటున్నాను ఈ మధ్య నేను. సంగీతము, ధ్యానము, స్వాధ్యాయము, మన యొక్క యూట్యూబ్ ద్వారా పిఎంసి ద్వారా సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, జూమ్ ద్వారా సజ్జన సాంగత్యం, యూట్యూబ్ ద్వారా గురువుల ద్వారా ఆచార్య సాంగత్యం పొందుతూ మన ఎథరిక్ బాడీ, కారణ సిద్ధాంతం, కారణ శరీరం అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకొని సత్యలోకంలో జీవించేంత ఆనంద స్థితిలో ఉంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ విధంగా ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం, ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు, పిరమిడ్ పార్టీ యొక్క దాని గురించి అందరం ప్రచారం చేసి ఆయా సమయాలను బట్టి అద్భుతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతో అభివృద్ధి, ఎంతో మందికి మనం జ్ఞానాన్ని అందిస్తూ హాయిగా జీవితాము. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఒక్క నిమిషం మాత్రమే. ధ్యానమే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విషయాలు మనం చాలా చోట్ల చాలాసార్లు చాలామంది మాస్టర్స్ ద్వారా విన్నాము, మన అనుభవాల ద్వారా మనం తెలుసుకున్నాము. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాం. దానంతట అవే ఆలోచనలు పోతాయి. స్థిర సుఖాసనము, శ్వాసని గమనించడం, ఆలోచన రస్థితి, బ్రహ్మానంద విశ్వశక్తి ఆవాహన, నాడీ మండల శుద్ధి, థర్డ్ ఐ యాక్టివేషన్. ప్రతి ఒక్కరూ మూడో కన్ను ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని యాక్టివేట్ చేసుకొని శివతత్వంలో అంటే ఆనంద మార్గంలో జీవించాలి. సకల రోగ నివారణి ధ్యానం, సకల భోగకారిణి ధ్యానం, సకల సమస్యల పరిష్కారిణి ధ్యానం, సకల సంశయాల నివారణి ధ్యానం మనకందరికీ తెలిసిన విషయాలే. హాయిగా జీవించాలంటే మనం ఎక్కువగా ఆధ్యాత్మికతలో ఉండాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం, ఇవే మన జీవిత లక్ష్యం అయిపోవాలి. 12 గంటలు రాత్రి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చేసుకోవాలి. కొంత మార్పు చేసుకోవచ్చు, కానీ 12 గంటలు దానికి 12 గంటలు దీనికి వెచ్చించి ఉంటామో మనం భౌతిక విషయాల్లో కూడా మనం చాలా పురోగతి సాధిస్తాం. మనకేం కావాలో మనం పొందుతాం. ఆత్మోన్నతి వైపు ముందుకు వెళ్తాం. నిదానంగా చేతులు తీసి మునివేళని కళ్ళ మీద పెట్టుకోండి. మనం కాళ్ళు కట్టేసుకోవడానికి, చేతులు కట్టేసుకోవడానికి, కళ్ళు కట్టేసుకోవడానికి కారణము మనలోకి వచ్చే శక్తి బయటికి పోకుండా. చేతుల్లో ఎక్కువ శక్తి కళ్ళ ద్వారా వస్తుంది. ఎక్కువ శక్తి చేతుల ద్వారా ఒక శక్తిని కళ్ళ ద్వారా పంపించచ్చు లోపలికి. ఎందుకంటే కళ్ళు అనేది చాలా స్మూత్ అనమాట, ఎక్కువగా ఆకర్షిస్తాయి అన్నమాట ఎనర్జీని. అందుకని చేతిలో ఉన్న ఎనర్జీని కళ్ళ ద్వారా శరీరంలోకి తెప్పించి కళ్ళు కూడా చాలా నిదానంగా 10 సెకండ్స్ అలాగా అనుకుంటూ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0
చేతులు తీసేసి కళ్ళని నిదానంగా తీయండి. కళ్ళు నిదానంగా విప్పారాల. కళ్ళు మూసుకునేటప్పుడు కూడా హాయిగా ఒక ఆనందం ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్మైలింగ్ ఫేస్తో కళ్ళు మూసుకోవాలి, నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు కూడా ధ్యానం చేసేటప్పుడు కూడా అలా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెచ్చేటప్పుడు కూడా చాలా నిదానంగా మన శక్తి లోపలికి వచ్చిన దాన్ని లోపలికే ఇమిడిపోయేటట్టుగా చాలా నిదానంగా కళ్ళు. థ్యాంక్ యూ మాస్టర్స్. మీకు ఏదైనా డౌట్స్, అనుమానాలు అంటే డౌట్స్ ఏదైనా ఉంటే మీరు అడిగితే నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మా మిరాకిలస్ పిరమిడ్ ఎనర్జీ ఛానల్ ద్వారా. మాస్టర్స్, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మీ అనుభవాలు ఏదైనా ఉంటే కూడా చెప్పండి అమ్మా. మీకు